ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతను నిర్వహించారు. 1, 2, 4, 7వ స్థాయి సంఘాల సమావేశాలకు చైర్మన్ అధ్యక్షత వహించగా 3వ స్థాయి సంఘ సమావేశానికి వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు, 5వ స్థాయి సంఘానికి రొంగల పద్మావతి, 6వ స్థాయి సంఘానికి మేరుగు పద్మలత అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆర్థిక, గ్రామీణ అభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, త్రాగునీరు, పారిశుధ్యం, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, విద్యుత్ తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గొల్లప్రోలు, ప్రత్తిపాడు, జగ్గంపేట ప్రాంతాల్లో త్రాగునీటికి మట్టి వాసన, రంగు మార్పు సమస్యలపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జగ్గంపేటలో సిహెచ్సి ఏర్పాటు, ఎస్సీపేటలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రావులపాలెం, కొత్తపల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరుగుతున్నాయని సభ్యులు ప్రస్తావించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మట్టి త్రవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కపిలేశ్వరపురం రైతులకు ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని బుర్ర అనుబాబు పేర్కొంటూ రైతులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. హార్టికల్చర్ శాఖ అధికారులు వివిధ పంటలు, సబ్సిడీ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. జగ్గంపేటలో అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తున్నారని సభ్యులు ఆరోపించగా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలు చేపట్టబోయే కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు విప్పత్తి వేణుగోపాలరావు ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణ్ రావు, డిప్యూటీ సీఈఓ డి శ్రీలలితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ బాడీ ఫార్మ్ అయిన తర్వాత ఇది 29వ స్థాయి సంఘం. ఇందులో 7 స్థాయి సంఘాలు ఉంటాయి. 7 స్థాయి సంఘాల్లోని 4 సంఘాలకి జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను అధ్యక్షత వహిస్తాను 4 సంఘాలకి. అలాగే వైస్ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు అనుబాబు గారు 3వ స్థాయి సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. వ్యవసాయము, ఉద్యానవన శాఖ తదితర శాఖలకి వారు అధ్యక్షత వహిస్తారు. అలాగే 5వ స్థాయి సంఘానికి పద్మనాథ్ గారు, మేరుగు పద్మనాథ్ గారు, ఆవిడ ఒక వైస్ చైర్మన్ గారు. అలాగే 6వ స్థాయి సంఘానికి మేరుగా పద్మలత గారు, 5వ స్థాయి సంఘానికి పద్మావతి గారు అధ్యక్షత వహిస్తారు. ఈ స్థాయి సంఘ సమావేశంలో ఆ సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది. అందరూ ముఖ్యంగా ఇందులో అందరూ కూడా వ్యవసాయం గురించి, ఈ ఎండల తీవ్రత మీద ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ మీద, నీటి సప్లై మీద, ఇరిగేషన్ గురించి, ఇలాగే పిల్లల సంక్షేమం గురించి, శిశు సంక్షేమం, మాతా శిశు సంక్షేమం మీద ఎక్కువగా విస్తృతంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టైలెండ్ అయినటువంటి మామిడి కుదురు మండలంలో వాటర్ సప్లై సరిగ్గా లేదు, ట్యాంకులు అయ్యి సరిగ్గా లేవనేసి మా గౌరవ జడ్పీటీసీ సభ్యులు కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్ మీద కూడా మా గౌరవ జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించడం జరిగింది. దాని మీద అధికారులు కూడా ఒక విధంగా సమాధానాలు ఇచ్చి ఏదన్నా ఉంటే ఆ సూచనలను కన్సిడరేషన్లో తీసుకుని ముందు అన్ని రెక్టిఫై చేస్తామనేసి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ సమావేశం ముగించడం అనేది. థ్యాంక్ యూ.